హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ మోడర్న్ ఎన్ థాట్స్. నా పేరు నవీన. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ నేను 2 పెట్స్ని పెంచుకుంటున్నాను. గత 1 year నుంచి నేను పెంచుకున్న పెట్స్ ఏంటంటే ల్యాండ్ టార్టైస్ అన్నమాట. సో ఇవి ల్యాండ్ మీదే ఉంటాయి. టార్టైస్, నాట్ టర్టిల్. టర్టిల్ అనేది వాటర్లో ఉండేవి, టార్టైస్ అనేది ల్యాండ్ మీద ఉంటాయి. అండ్ ఇవి ఎగ్స్ కూడా పెడతాయి ఇన్ కేస్ మేల్ ఫీమేల్ పెంచుకుంటే కనుక. ఇవి చాలా చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పెట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా స్లో. ఇక్కడ నేను కన్స్ట్రక్ట్ చేసిన వీటికి ఒక చిన్న ఇల్లు ఏంటంటే, జనరల్గా మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు టైల్స్ మిగిలాయి. సో ఆ టైల్స్ అండ్ బ్రిక్స్తో నేను ఒక చిన్న బెడ్ లాగా ఫామ్ చేశాను. అండ్ ఇవి టైల్స్ మీద నడవలేవు, స్లిప్ అయిపోతూ ఉంటాయి. సో కొంచెం నేచర్ ఎఫెక్ట్ ఇవ్వాలి అని చెప్పి టైల్స్ మీద కవర్ వేసి రెడ్ సాయిల్ నా దగ్గర ఉంటే అది పరిచా అనమాట. అవి బయటికి వచ్చేయకుండా ఎడ్జెస్లో ఇటుకలతో పెట్టాను. నాట్ బ్యూటిఫుల్గా డెకరేషన్ అలా ఏం లేదు, కానీ ప్రస్తుతానికి అవి హ్యాపీగా ఉండడానికి ఇలా అరేంజ్ చేశాను. ఇన్ ఫ్యూచర్ డిఫరెంట్ ప్లాంట్స్ అవన్నీ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఎవరైనా ఇలాంటి యానిమల్స్ లేకపోతే బర్డ్స్ పెంచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు పెయిర్ పెంచుకోవడం బెస్ట్. సింగిల్ పీసెస్ పెంచుకోవడం కరెక్ట్ కాదు. డాగ్ లాగా, క్యాట్ లాగా హ్యూమన్తో వీటికి ఇంటరాక్షన్ చాలా 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 తక్కువ. కాబట్టి పెయిర్ పెంచుకుంటే ఒకదానికి ఒకటి ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట. సో వాటి లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి సిరామిక్ కుక్వేర్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే దీనికి నాన్ స్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అంటే నాన్ స్టిక్ కుక్వేర్ ఎలా అయితే ఆయిల్ తక్కువ తీసుకుంటుందో, ఈ కుక్వేర్ కూడా ఆయిల్ తక్కువ తీసుకుంటుంది అండ్ అడుగున గిన్నెకి అంటుకోదు. జనరల్గా అయితే స్టీల్ కుక్వేర్లో కనుక మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఏదైతే కర్రీ ఉంటుందో అది అడుగున అంటికిపోతుంది. బట్ ఈ సిరామిక్ కుక్వేర్లో అలా జరగదు. మేము చాలా రివ్యూస్ చూసాను యూట్యూబ్లో. యాక్చువల్లీ పర్టికులర్ ఈ సిరామిక్ కుక్వేర్ గురించి పర్టికులర్ ఎవరు ఎక్కువ రివ్యూస్ అయితే లేవు. సో లెట్స్ ట్రై అని చెప్పి తీసుకున్నాను. లిటరల్లీ ఇట్స్ జస్ట్ ఆసమ్. నేను ఆఫర్లో తీసుకున్నాను. జనరల్గా మాయర్ బ్రాండ్ అనేది అంత ఎక్కువ ఆఫర్స్ ఇవ్వదు. నేను 1 year నుంచి ఫాలో అవుతున్నాను మాయర్ బ్రాండ్ని. సో ఎప్పుడైనా ఆఫర్ ఉంటే కొనుక్కోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక ఆఫర్ పెట్టారు, 20% ఆఫర్ పెట్టారు. జనరల్గా 40 to 50% ఆఫర్ నడుస్తుంది. బట్ నేను తీసుకున్న ఈ మాయర్ ఎన్జెన్ హెల్దీ సిరామిక్ కుక్వేర్లో 2 సెట్ అనమాట. ఒకటి 20 centimeters, ఇంకొకటి 26 centimeters. ఈ రెండు కలిపి నాకు 5600 చేంజ్ అలా జరిగింది. సో ఒకటి చాలా చిన్న సైజు, లిటరల్లీ చాలా చిన్న సైజు, ఏదైనా చిన్న ఇమీడియట్ కర్రీస్కి వాటికి యూజ్ అవుతుంది. ఇంకొకటి 26. లిటరల్లీ బోత్ ఆర్ ఆసమ్. అసలు వర్కింగ్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. మీ అందరికీ తెలుసు నా దగ్గర న్యూట్రీ కుక్వేర్ ఉందని. సో న్యూట్రీ కుక్వేర్ చాలా చాలా వెయిట్ ఉంటుంది. ఒక్కొక్కటి 2.5 kgs 3 kgs అలా వెయిట్ ఉంటుంది. బట్ ఇది వచ్చి 1 kg బిలో ఉండేసరికి నాకు చాలా ఒక లైట్ వెయిట్ ఒక పేపర్ని లిఫ్ట్ చేస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని వారంటీ. ఇది బ్యాక్ కెమెరాతో షూట్ చేసిన క్లిప్. ఇక్కడ 1 year వారంటీ అన్నారు, బట్ వెబ్సైట్లో 2 years వారంటీ అని చెప్పి అన్నారు. ఇది ఇండక్షన్ బేస్ అండ్ గ్యాస్ బేస్. అయితే ఏదైతే మనకి హౌ టు యూజ్ మాన్యువల్లో ఏం చెప్పారు అంటే మీడియం కానీ లో ఫ్లేమ్ మాత్రమే యూజ్ చేయాలి కుక్ చేసేటప్పుడు, హై ఫ్లేమ్ యూజ్ చేయకూడదు అని చెప్పారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి స్టీల్ స్క్రబ్ కానీ ఆర్ ఇంకొక ప్లాస్టిక్ స్క్రబ్ అలా యూజ్ చేయకూడదు. ఓన్లీ స్పాంజ్ కానీ చాలా థిన్ స్క్రబ్ యూజ్ చేయాలి అని చెప్పారు. అండ్
అంత పెద్దగా ఇబ్బంది పెట్టదు ఈ కుక్వేర్, అడుగంటికి పోవడం అలాంటివి జరగదు, నాన్ స్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ చాలా లైట్గా ఉంది. ఇక్కడ ఈ కుక్వేర్లో నేను మటన్ కీమా గ్రేవీ చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ జనరల్గా మటన్ అనేది చాలా త్వరగా కుక్ అవ్వదు కాబట్టి, సో ఒకసారి ట్రై చేద్దాము ఈ కుక్వేర్లో ఎంతవరకు కుక్ అవుతుందా అన్న దానికోసం నేను ఇక్కడ మటన్ కీమా చేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్సే ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాలు, జీలకర్ర, లవంగాలు అండ్ 1 దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి, గసగసాలు కూడా కలిపి ఒక పేస్ట్ కింద చేసుకున్నా. ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే ఆ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ వేసేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కైమా ఉంటుంది కదా, దాన్ని మంచిగా వాష్ చేసుకొని 1 అవర్ ఉప్పు వాటర్లో సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది దీంట్లో వేసేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేయడమే. అండ్ ఇది కొంచెం లో కుక్ ప్రాసెస్ కాబట్టి లిటిల్ బిట్ టైం పడుతుంది. బట్ ఈ కుక్వేర్లో కూడా నాకు ఎక్కువ టైం పట్టలేదు. ఈవెన్ నేను ఇంతకుముందు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ యూజ్ చేసేదాన్ని, అది ఎంత ఫాస్ట్గా కుక్ అవుతుందో దీంట్లో కూడా అంతే ఫాస్ట్గా కుక్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. అండ్ పీస్ ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్గా, టెండర్గా కూడా అయింది. బికాజ్ ఆఫ్ ఈ కుక్వేర్లో కూడా పైన ఏదైతే గ్లాస్ లిడ్కి ఎక్కడ కూడా హోల్ అనేది ఉండదు, మాయిస్ట్ బయటకు వెళ్ళిపోవడానికి హోల్ ఉండదు. సో దానివల్ల మాయిస్ట్ లోపలే ఉండి ఎయిర్ సర్క్యులేషన్ కూడా లోపలే జరగడం వల్ల ఏదైతే మనం వంట చేస్తామో ఆ న్యూట్రీ వాల్యూస్ పోకుండా అండ్ మాయిస్ట్ బాగా అయ్యి త్వరగా కుక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం, సిరామిక్ కుక్వేర్ కానీ నాన్ స్టిక్ కుక్వేర్ ఆర్ స్టీల్ కుక్వేర్ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా సిలికాన్ స్పాచులర్స్ కానీ లేకపోతే వుడెన్ స్పాచులర్స్ కానీ యూజ్ చేయాలి. సిలికాన్ స్పాచులర్స్ కూడా అంత కరెక్ట్ కాదు కాబట్టి వుడెన్ స్పాచులర్స్ ఈజ్ ద బెస్ట్ వే. నేను ఈ వుడెన్ స్పాచులర్స్ హోమ్ సెంటర్లో ఆన్లైన్లో పర్చేస్ చేశాను. చాలా చాలా బాగున్నాయి. 1 year బ్యాక్ పర్చేస్ చేశాను అనుకుంటా. ఎప్పుడైతే న్యూట్రీ కుక్వేర్ కొనుక్కున్నానో అప్పుడే పర్చేస్ చేశాను. సారీ 1 year కాదు, ఇట్స్ అరౌండ్ 2 years. బికాస్ ఆఫ్ నేను న్యూట్రీ కుక్వేర్ 2019 నవంబర్లో పర్చేస్ చేశాను. సో ఇప్పటి వరకు లాంగ్ లాస్టింగ్గా ఈ వుడెన్ స్పాచులర్స్ అయితే వచ్చాయి. సో వుడెన్ స్పాచులర్స్ కూడా క్వాలిటీ ఉన్నాయి, క్వాలిటీ లేనివి కూడా ఉన్నాయి. అది డిపెండ్స్ కంపెనీ బట్టి, వాళ్ళ జెన్యూనిటీ బట్టి ఉంటుంది. అండ్ కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కైమాలో నేను ములక్కాడ కూడా వేశాను. ఆ ములక్కాడ ఏమంటారు స్మెల్ అండ్ దాని అరోమా వల్ల కైమాకి చాలా చాలా టేస్ట్ వచ్చింది. అండ్ నేను ఆఫర్లో నాకు 2 వెజల్స్ వచ్చాయని చెప్పాను కదా, ఒకటి 26 సెంటీమీటర్స్ అండ్ ఇంకొకటి 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్లో నేను రసం చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా మాయర్ బ్రాండ్లో ఈ సిరామిక్ కుక్వేర్ మాత్రమే అనుకుంటా ఐ థింక్ సైడ్ సిలికాన్ గ్రిప్ వచ్చింది. జనరల్గా స్టెయిన్లెస్ స్టీల్కి అంత గ్రిప్ లేదు. ఇవి హీట్ రెసిస్టెన్స్ అని చెప్పారు. ఓకే, ఒక 70 to 80% ఆఫ్ హీట్ రెసిస్టెన్స్, కానీ నాట్ 100% హీట్ రెసిస్టెన్స్. మీ అందరికీ చూపిద్దామని నేను ఈ 2 కుక్వేర్లో కూడా కుక్ చేశాను. 100% సాటిస్ఫైడ్. ఎవరైతే స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మాయర్ బ్రాండ్లో నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక యాడ్ కనబడింది, షయల్ వెబ్సైట్ వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే జైపూర్ వాళ్ళది అనమాట. వాళ్ళు 92.5 సిల్వర్ జ్యువెలరీస్ చేస్తారు. అది కూడా చాలా చాలా మంచి స్టేట్మెంట్ పీసెస్ ప్రిపేర్ చేస్తారనమాట. వాళ్ళకి వెబ్సైట్ ఉంది. సో మీరు shayal.com అని సర్చ్ చేస్తే మీకు గూగుల్లో మీకు ఆ వెబ్సైట్ కూడా వస్తుంది. చాలా చాలా యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ స్టేట్మెంట్ పీసెస్. సో నేను అలా స్క్రోల్ చేస్తుంటే నాకు జనరల్గా
ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్లో బుట్టలు అన్నవి చాలా ఇష్టం అనమాట, ఫిష్ హుక్వి. బికాజ్ ఆఫ్ అవి ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా సరే చాలా ఈజీగా యాప్ట్ అవుతుంది. వేరేగా ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కటి పెట్టుకోవాలి అన్న ఇంటెన్షన్ ఉండని వాళ్ళకి ఇయర్ రింగ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో నేను ఒక ఇయర్ రింగ్స్ తెప్పించుకున్నాను. కాస్ట్ 3600 రూపీస్. ఎస్, బిట్ కాస్ట్లీ బికాజ్ ఆఫ్ ఇప్పుడు సిల్వర్ చాలా కాస్ట్ ఉంది కాబట్టి. అండ్ వెయిట్ వచ్చి 25 grams. అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలా చాలా క్యూట్ ఉన్నాయి, బట్ చాలా పొడుగు అనిపించాయి అండ్ లిటరలీ చాలా వెయిట్ ఉన్నాయి కూడా. బట్ నాకు ఆ కింద బుట్ట ఒకటే నచ్చింది, పైన ఏదైతే డ్రాప్ ఉందో నాకు అంత నచ్చలేదు. సో నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సో దానివల్ల నాకు 25 grams కాస్త 22 gramsకి అయింది అనమాట. సో ఆ ఫినిషింగ్ కానీ లేకపోతే లైక్ వాళ్ళ డిజైన్ థాట్స్ కానీ లిటరలీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవి కంప్లీట్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్. అండ్ ఇప్పుడున్న లాక్డౌన్లో మీకు కొంచెం షిప్పింగ్ అవి కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ లిటరల్లీ వర్త్ ఇట్. ఒకసారి చెక్ చేయండి.